హలో అండి, నమస్తే. వెల్కమ్ టు కేబిన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ముఖ్యంగా కేబిన్ అగ్రికల్చర్ చూస్తుంటే రైతు సోదరులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా టాపిక్ ఏంటంటే తేదీ వచ్చేసి 31 జూలై నెల 2026. తుంగభద్ర నది గురించి మాట్లాడుతున్నాం. తుంగభద్ర వాటర్ ఇన్ఫ్లో ఎంత ఉందో తెలుసుకుందాం. అలాగే తుంగా నది గురించి కూడా మనం అప్డేట్లు అయితే తెలుసుకుందాం. అంటే తుంగా నదికి ఎగువన తుంగా నది కూడా అప్డేట్ అయితే తెలుసుకుందాం. ఈరోజు నిన్నటితో పోలిస్తే ఈరోజు 1000 క్యూసెక్లు ఎక్కువయ్యాయని చెప్పాలి. ఇంకా రేపు మరాటికి ఇంకా ఎక్కువ కావచ్చు ఇవి ఖచ్చితంగా, ఎందుకంటే మనకు వచ్చే వాటర్ ఉన్నాయి. అలాగే నిన్న 14,500 ఉన్న క్యూసెక్లు ఈరోజు 15,700 క్యూసెక్లు అయితే మనకైతే ఇంట్లోకి రావడం జరుగుతుంది. అవుట్ఫ్లో వచ్చేసి ఆర్బిఎల్ఎల్సి, ఎల్బిఎల్ఎల్సి, ఆర్బీసీ కలిపి 50, ఆర్బీసీకి 50, ఎల్బిఎల్ఎల్సికి 2,400, ఆర్బిఎల్ఎల్సికి వచ్చేసి 12,000 అప్రాక్సిమేట్లీ. అలా అయితే 3,600 వరకు అయితే అవుట్ఫ్లో అయితే రావడం జరుగుతుంది. ఇన్ఫ్లో వచ్చేసి 15,700, అవుట్ఫ్లో వచ్చేసి 3,600. కెపాసిటీ వచ్చేసి డ్యామ్ అయితే 37 టీఎంసీలకు చేరుకుంది. ఇంకా ఇది 50% కానీ ఇంకా 13 టీఎంసీలు బాకీ ఉంది. తొందరలోనే అవుతాయి, ఖచ్చితంగా అవ్వాలని కోరుకున్నాం. ఎందుకంటే సానుకూలంగా అనిపిస్తుందని. ఆ 50% అయిన తర్వాతనే మీటింగ్లు అనేది పెడతారు. మీటింగ్లు పెట్టేసి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తారనేది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. తొందరలోనే అవ్వాలి, ఎందుకంటే మనకు వచ్చే వాటర్ ఇంకా 4-5 టీఎంసీలు. నిన్న తుంగా నది కంటిన్యూస్గా 20,000 క్యూసెక్లు అయితే డిశ్చార్జ్ చేస్తుంది. అప్రాక్సిమేట్లీ అంటే కొంతగా అటు ఇటు వేసుకున్న 2 టీఎంసీలు నీళ్ళు ఒక రోజుకి అయితే అదైతే డిశ్చార్జ్ చేస్తుంది. ఈరోజు డిశ్చార్జ్ చేసిన ఇంకా వర్షాలు కూడా నిన్న బాగా పడ్డాయి. 94 మిల్లీమీటర్ కానీ 105 కానీ తీర్థలి అలా వర్షాలు అయితే భారీగా పడడం జరిగింది. హోప్ గుడ్ న్యూస్ అనే వస్తుంది, ఖచ్చితంగా గుడ్ న్యూస్ వస్తుంది అని అనుకున్నాం. ఇటు ఎల్బిఎల్ఎల్సికి అయితే వాటర్ కట్ చేస్తారు. కొన్ని రోజులు రైతులు అయితే ఆందోళన చెందడం జరుగుతుంది. ఒకవేళ కట్ చేసినా ఈ వాటర్ కింద మనకి 50% దాటిందంటే తొందరలోనే వదులుతారు పంట సాగుకి అని అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అలాగే అటు శ్రీశైలం ప్రాజెక్టుకి కానీ, శ్రీశైలం ప్రాజెక్టుకి జూరాల ప్రాజెక్ట్ నుంచి 105,000 క్యూసెక్లు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. మహారాష్ట్రలో కురిసిన వర్షాలు హెవీ ఇన్ఫ్లోస్ రావడం వల్ల అవతలు మహారాష్ట్ర నుంచి ఆల్మట్టి నుంచి నారాయణపూర్ నుంచి జూరాల ఇలా వచ్చేసి మన శ్రీశైలం డ్యామ్కి అయితే వాటర్ అనేది ఇన్ఫ్లో రావడం జరుగుతుంది. శ్రీశైలం కెపాసిటీ వచ్చేసి 205 టీఎంసీలు. మళ్ళీ ప్రస్తుతానికి అప్రాక్సిమేట్లీ 50 టీఎంసీలు అయితే నిల్వ ఉంది. ఇంకా 150 టీఎంసీలు అంటే ఇదే లక్ష్య. ఇంకొక 15 రోజులు కనుక మనకు కంటిన్యూస్గా వాటర్ ఇన్ఫ్లోని వచ్చేసి ఖచ్చితంగా శ్రీశైలం దిగువ ఉన్న ప్రాంతాలకైతే భయపడాల్సిన అవసరం లేదు. సాగుకైతే వాటర్ అనేది అందజేస్తారని మన అనలైజేషన్ అనమాట. అలాగే ఇదండి వీడియో. దయచేసి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే దయచేసి కేబిన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే అండి.